హలో, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీడియోస్ బై షైన్ కెరియర్స్ రజని. సో ఇప్పుడు దాకా మనం చాలా నేర్చుకున్నాం, అందరూ సీరియస్గా పాటిస్తున్నారు అనుకుంటున్న ఇంప్రూవ్మెంట్ ఉండింది. కానీ ఏం చేస్తూ ఉంటాం, మనము మన సక్సెస్ని మన గ్రోత్ గురించి, మన గురించి బయట వాళ్ళకి చెప్పుకోవడానికి ఇంకేం చేస్తాం, వెయిట్ చేస్తూ ఉంటాం. మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేశాము, మేము ఆల్రెడీ ఈ కోర్సు నేర్చుకుంటున్నాము, మీకు ఏమైనా సర్వీసెస్ కావాలంటే చెప్పండి అని మన బిజినెస్ గురించి మనం స్టార్ట్ చేసిన అందరికీ ఓపెన్గా చెప్పుకోవడానికి, కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి హెసిటేట్ చేస్తాం, అంటే సంకోచిస్తూ ఉంటాము. వీళ్ళు మన దగ్గర కొంటారా, ఒకవేళ చెప్తే మనల్ని ఏమన్నా అంటారు, నువ్వు కూడా చేస్తావు, ఏదో ఒకటి నెగిటివ్గా అంటారు అని మనకు మనమే అనుకొని మనల్ని ప్రమోట్ చేసుకోము. బిజినెస్ గ్రోత్ అవ్వాలి అంటే ముందు అసలు మనం ప్రమోట్ చేసుకోవాలి. వాళ్ళు కొన్నారా కొనలేదా తర్వాత సంగతి తర్వాత. మనం కాన్ఫిడెంట్గా మేము ఈ బిజినెస్ చేస్తున్నాము, మేము ఉన్నాము అని చెప్పి ముందు ప్రమోట్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళు వెంటనే మన దగ్గర కొనకపోయినా తర్వాత ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైతే వాళ్ళకి అవసరం వస్తుందో లేకపోతే ఎవరన్నా వాళ్ళ తెలిసిన వాళ్ళలో ఎవరికన్నా అవసరం ఉన్నా మనల్ని రికమెండ్ చేస్తారు. దీనికి ఏం చేస్తాం, మనం వీఆర్ వెయిటింగ్ ఫర్ పర్ఫెక్ట్ టైం. ఈరోజు కాన్సెప్ట్ ఏంటి, పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయటం. సో మీరు పర్ఫెక్ట్ టైం కోసం దేనికోసమైనా, బిజినెస్ అనే కాదు, మీ పిల్లలు ఇప్పుడు ఆల్రెడీ ట్యూషన్లకు వెళ్తున్నారు, కాన్సెప్ట్లో గుడ్గా ఆల్రెడీ మంచిగా ఉన్నారు, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పంపించడానికి ఏమనుకుంటా ఉంటే మా అబ్బాయికి అంత సీన్ లేదు, ఇప్పుడే వాడంత పర్ఫెక్ట్ కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇప్పుడే అంత రాయలేడు, ఇప్పుడే కొద్దిగా లైన్లో వచ్చాడు, ఈ నెక్స్ట్ ఇయర్ పంపిస్తాము, ఈసారి చూద్దాము, ఈ ఎగ్జామ్ అయిన తర్వాత చూద్దాము, ఇంకొద్దిగా నేర్పించి పంపిస్తాము, అలా అని చెప్పి కీప్ ఆన్ ఎక్స్పెక్టింగ్ పర్ఫెక్షన్. ఇంకా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అని చెప్పి మనం వెయిట్ చేస్తాను. ఇది అందరిలో ఉండేది. కానీ మనం దీనికి ఎంత తొందరగా పులి స్టాప్ పెడితే మనకు అంత మంచిది. అదేంటి మరి, ఏమి నేర్పించకుండానే కాంపిటేటివ్ ఎగ్జామ్ పంపించమంటారు, పంపించండి, తప్పేమీ లేదు. పంపిస్తే ఏమైంది, ఒక ఎగ్జామ్ ఫీజు కడతారు అంతే కదా. కానీ ఆ ఎగ్జామ్ ఫీజు మీరు రియల్గా రాసే టయానికి చాలా ఎక్స్పీరియన్స్ తీసుకొస్తుంది. అసలు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు, ఎంత కాంపిటీషన్ ఉంది, దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత టైం ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ చాలా విషయాలు మీ అంతటి మీరే నేర్చుకుంటారు. అవి ఎవరు పక్కన వాళ్ళు ఎక్కడో గూగుల్లో చూసి, యూట్యూబ్లో చూసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అంటే ఒక చిన్న కాస్ట్ ఎంత ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, 500, బిలో 1000. ఐఎంఓ ఎగ్జామ్స్ అయితే 150, 250, 350 అట్లానే ఉంటాయి అన్నమాట. ఒకవేళ 1000 అయినా కూడా మనం నేర్చుకునే లెర్నింగ్స్తో, ఎక్స్పీరియన్స్తో కంపేర్ చేసుకుంటే మనీ అనేది చాలా తక్కువ. సో నేనైతే మాత్రం ఒక టీచర్గా, ఒక పేరెంట్గా ఏం సజెస్ట్ చేస్తానంటే, పిల్లలు వాళ్ళని ఎక్స్ప్లోర్ చేయనివ్వండి. వాళ్ళు ఈవెన్ దే ఆర్ నాట్ రెడీ, దే ఆర్ నాట్ పర్ఫెక్ట్, బట్ దే విల్ లెర్న్. వాళ్ళు చూసి అబ్జర్వ్ చేస్తానే చాలా నేర్చుకుంటారు. మనం చేసేదంతా ప్రతిదీ ఒక టాప్ ర్యాంకర్ కోసము, విన్నర్ కోసము, ఒక అవార్డు కోసమే కాదు. గ్రోత్, ఇంప్రూవ్మెంట్, సక్సెస్, హ్యాపీనెస్ అనేది మన టార్గెట్. సో ఇప్పటికే అర్థమై ఉండిద్ది. సో మీరు ఇప్పటికైతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి ఉండి, చిన్న బిజినెస్ అయినా ఏ బిజినెస్ అయినా అందరికీ చెప్పుకోవడానికి వెయిట్ చేస్తూ ఉన్నారేమో, మా బిజినెస్ ఇంకా బాగా సక్సెస్ఫుల్ అవ్వాలి, అయిన తర్వాతే మేము దాన్ని అందరి గురించి చెప్తాము, ఇప్పుడే వెయిట్ చేస్తున్నట్టయితే స్టాప్. అది ఏదైనా గర్వంగా, గొప్పగా, కాన్ఫిడెంట్గా ప్రమోట్ చేయండి. మీ పిల్లలను కూడా అనుమానించమాకండి, పంపించండి. అది వాళ్ళు రాయకపోయినా, ఫెయిల్ అయినా కూడా ఓకే, రాయకపోయినా ఓకే, న్యూ లెర్నింగ్. సో ఈరోజు టాపిక్ పర్ఫెక్షన్. ఇదే ఒక ఎగ్జాంపుల్ మీకు యాడ్ చేయాలనుకుంటున్నాను. నేను తెలుగు వీడియోస్ చేయడానికి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. 2 years నుంచి ఆల్మోస్ట్ నేను వీడియోస్ మేక్ చేస్తూ ఉన్నా. తెలుగులో వీడియోస్ చేయడానికి నేను చాలా వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంగ్లీష్లో చేస్తున్న సేమ్ కంటెంట్ తెలుగు వీడియో చేయడానికి తెలుగు ఆడియన్స్ నన్ను ఆదరిస్తారా,
వాళ్ళకి నచ్చుతాయా, వాళ్ళు నన్ను జడ్జి చేస్తారా, నువ్వు ఇంత నీతులు చెప్తున్నావా, నువ్వు ఇట్లాంటి దానివా అలాంటి దానివా అని అంటారు అని చెప్పి 2 ఇయర్స్ నుంచి హానెస్ట్గా చెప్తున్నాను, నేను తెలుగు వీడియోస్ ప్రమోట్ చేయట్లేదు. నేను ఇది నాకు నేనుగా నోటీస్ చేసుకున్నాను. ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ పర్ఫెక్షన్, ఐ డోంట్ వాంట్ టు వెయిట్ ఫర్ అప్రిసియేషన్, లెట్ దెమ్ క్రిటిసైజ్ మీ, ఐఎమ్ ఓపెన్ టు యాక్సెప్ట్ నౌ. ముందు నేను అలా లేను. నవ్ ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్, ఓపెన్ టు ఛాలెంజ్. ఎప్పుడైతే తీసుకున్నానో మీ ముందుకి తెలుగు వీడియోస్తో వచ్చాను. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను, ఆదరిస్తారు అనుకుంటున్నారు. నిజంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నలుగురికి ఉపయోగపడే కంటెంటే చేస్తున్నాను. సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.